నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ విశాఖకు ప్రధాని, రేపు ఆర్కే బీచ్ లో యోగా దినోత్సవంలో పాల్గొననున్న మోదీ. రెండో రోజు ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్ రెడ్డి. పలువురు ఏఐసీసీ నేతలతో భేటీ అయ్యే ఛాన్స్. పశ్చిమ బెంగాల్ పురూలియా జిల్లాలో బొలెరో ట్రక్ ఢీ, అక్కడికక్కడే 9 మంది మృతి. కాసేపట్లో లీడ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్. యంగ్ ప్లేయర్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగనున్న టీమిండియా. నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం. ఈ సందర్భంగా ఆమెకు పలువురు రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ కూడా బర్త్డే విషెస్ తెలియజేశారు. ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ రాష్ట్రపతి ముర్ము జీవితం, నాయకత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని అన్నారు. ప్రజాసేవ, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ఆమె అంచలంచలమైన నిబద్ధత అందరికీ బలాన్నిస్తుందని తెలిపారు. పేద, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి ఆమె ఎంతో కృషి చేశారని కితాబునిచ్చారు. ఆమెకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం. ఈ సందర్భంగా ఆమెకు పలువురు రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ కూడా బర్త్డే విషెస్ తెలియజేశారు. ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ రాష్ట్రపతి ముర్ము జీవితం, నాయకత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని అన్నారు. ప్రజాసేవ, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ఆమె అచంచలమైన నిబద్ధత అందరికీ బలాన్నిస్తుందని తెలిపారు. పేద, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి ఆమె ఎంతో కృషి చేశారని కితాబునిచ్చారు. ఆమెకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. అహ్మదాబాద్ ప్రమాద ఘటన తర్వాత నుండి ఎయిర్ ఇండియా కంపెనీలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం ఏదో ఒక సమస్యతో అనేక ఫ్లైట్స్ రద్దవుతున్నాయి. ఎయిర్ ఇండియా భారీగా అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేసింది. అయితే ఈ నిర్ణయం విమానాల మెరుగైన మెయింటెనెన్స్, తీవ్ర వర్షాలు, వాతావరణం కారణంగా తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. రద్దు చేసిన విమానాల్లో దుబాయ్, చెన్నై, ఢిల్లీ, మెల్బోర్న్, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై నగరాల మధ్య నడిచే సేవలు ఉన్నాయి. అహ్మదాబాద్ ప్రమాద ఘటన తరువాత నుండి ఎయిర్ ఇండియా కంపెనీలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం ఏదో ఒక సమస్యతో అనేక ఫ్లైట్లు రద్దవుతున్నాయి. ఎయిర్ ఇండియా భారీగా అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేసింది. అయితే ఈ నిర్ణయం విమానాల మెరుగైన మెయింటెనెన్స్, తీవ్ర వర్షాలు, వాతావరణం కారణంగా తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. రద్దు చేసిన విమానాల్లో దుబాయ్, చెన్నై, ఢిల్లీ, మెల్బోర్న్, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై నగరాల మధ్య నడిచే సేవలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పురూలియా జిల్లాలో బొలెరో వాహనం ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. వివాహానికి హాజరై వస్తుండగా ఇవాళ్ల ఉదయం బలరాంపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని నామ్షోల్ సమీపంలో జాతీయ రహదారి 18పై ఈ ప్రమాదం జరిగింది. బాధితులు బెంగాల్లోని పురూలియాలోని బారాబజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని అడబానా గ్రామం నుంచి జార్ఖండ్లోని
పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పురులియా జిల్లాలో బొలెరో వాహనం ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. వివాహానికి హాజరై వస్తుండగా ఇవాళ్ల ఉదయం బలరాంపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని నామ్షోల్ సమీపంలో జాతీయ రహదారి 18పై ఈ ప్రమాదం జరిగింది. బాధితులు బెంగాల్లోని పురులియాలోని బారాబజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని అడబానా గ్రామం నుంచి జార్ఖండ్లోని తిలైతాండ్కు బొలెరో వాహనంలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా అదుపు తప్పిన బొలెరో వాహనం ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటనలో వాహనం కూడా పూర్తిగా ధ్వంసమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్గా చేరిన సరిత ఈ దేశంలోనే ఎంతో మంది మహిళలకు ఆదర్శమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొనియాడారు. డ్రైవర్ సరిత మంత్రి సురేఖను వారి జూబ్లీహిల్స్ నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా సరితను శాలువాతో మంత్రి ఘనంగా సత్కరించారు. రానున్న రోజుల్లో మరింత రాణించాలని మంత్రి అభిలాషించారు. ఈ నేపథ్యంలో సరిత తన కుటుంబ సభ్యులు తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్గా చేరిన సరిత ఈ దేశంలోని ఎంతో మంది మహిళలకు ఆదర్శమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొనియాడారు. డ్రైవర్ సరిత మంత్రి సురేఖను వారి జూబ్లీహిల్స్ నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా సరితను శాలువాతో మంత్రి ఘనంగా సత్కరించారు. రానున్న రోజుల్లో మరింత రాణించాలని మంత్రి అభిలాషించారు. ఈ నేపథ్యంలో సరిత తన కుటుంబ సమస్యలను మంత్రి సురేఖ దృష్టికి తీసుకెళ్లగా ఎటువంటి సమస్యలున్నా తనను సంప్రదించాలని సూచించారు. దీంతో మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు సరిత. కాసేపట్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్తో జరగనున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఇవాళ లీడ్స్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. భారత్ కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. రోహిత్, కోహ్లీలు లేకుండా ఈ మధ్యకాలంలో భారత్ ఆడుతున్న టెస్ట్ సిరీస్ ఇదే. అలాగే అనుభవం లేని కొత్త కెప్టెన్ గిల్ సారథ్యంలో భారత్ ఈ టెస్ట్ సిరీస్ ఆడనుంది. దీంతో ఈ సిరీస్ భారత్కు అత్యంత కఠినంగా ఉండే అవకాశం ఉంది.
సొంత గడ్డపై ఆడుతున్న ఇంగ్లాండ్ను ఓడించడం అంత సులువేమీ కాదు. పైగా అక్కడ భారత్ టెస్ట్ సిరీస్ నెగ్గి 18 ఏళ్లయ్యింది. ఇలాంటి నేపథ్యంలో కెప్టెన్ గిల్కు జట్టును నడిపించడం పెద్ద సవాలే. మరోవైపు స్టోక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు బస్ బాల్ ఆటతో భారత్ను దెబ్బతీయడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా విజయంపై భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుభ్మన్ గిల్ నేతృత్వంలో భారత జట్టు 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. జస్ప్రీత్ బుమ్రా ఈ పర్యటనలో భారత జట్టుకు ప్రధాన పేస్ బౌలర్ అవుతాడని సచిన్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నం రానున్నారు. రేపు విశాఖలో ఆర్కే బీచ్లో జరగనున్న యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అయితే ప్రధాని మోదీ ఈ రోజు సాయంత్రం ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 6:40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని ఆఫీసర్స్ మెస్ కు వెళ్లనున్నారు. రాత్రికి ప్రధాని తూర్పు నౌకాదళ అతిథి గృహంలో బస చేయనున్నారు. రేపు ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. ఉదయం 6:25 గంటలకు రోడ్డు మార్గంలో ఆర్కే బీచ్ కు చేరుకుని ఉదయం 6:30 నుంచి 7:50 గంటల వరకు యోగా ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ భారీ యోగా ప్రదర్శనలో సుమారు 5 లక్షల మంది ప్రజలు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు అధికారులు. యోగా కార్యక్రమం ముగిసిన అనంతరం మోదీ ప్రసంగించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు మంచిర్యాల ఐబీ చౌరస్తాలో యోగా నిర్వహించడం జరిగింది. యోగా మీద అవగాహన లేని వారు, యోగా ఎందుకు చేయాలో తెలియని వారు చాలా మంది ఉన్నారని యోగా ఏర్పడి ఐక్యరాజ్య సమితిలో కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాటు చేసి యోగా దినోత్సవం నాడు 1 వరల్డ్ 1 హెల్త్ అనే థీమ్ను ఏర్పాటు చేసి భారతదేశం గర్వించేలా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ తెలిపారు. పట్టణంలో అంటే యోగా అనేది చాలా గ్రౌండ్స్లలో చేస్తారు. చాలా మంది హైటెక్ సిటీ ఇటువంటి ప్రాంతాలలో అపార్ట్మెంట్ కాంప్లెక్స్లలో కూడా చేస్తారు. మంచిర్యాలలో యోగా మనం చూసుకుంటే చాలా ఈ 11 సంవత్సరాల్లో చాలా పెరిగింది యోగా యొక్క ఆదరణ. నేను ఇంతకుముందు మీకు అందరికీ తెలుసు, అమెరికాలో చాలా పెద్ద సిటీ న్యూయార్క్ సిటీ, ప్రపంచంలోనే అతిపెద్ద సిటీ న్యూయార్క్ సిటీ. న్యూయార్క్ సిటీలో ఒక చౌరస్తా ఉంటుంది. ఆ చౌరస్తా పేరు టైమ్స్ స్క్వేర్ అంటారు. ఆ చౌరస్తా దగ్గర చాలా చిన్న జాగా ఉంటుంది. ఆ చౌరస్తా దగ్గర చుట్టూ చూస్తే ఏ బిల్డింగ్ చూసినా కూడా $100 బిలియన్ తక్కువ ఉండదు. అంత పెద్ద పెద్ద బిజినెస్ యాక్టివిటీస్ ఉంటాయి ఆడ. ఆ టైమ్ స్క్వేర్ లో యోగా చేసింది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.
ప్రముఖ నటి గౌరీప్రియ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామం సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్న గౌరీప్రియకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపలకు వచ్చి ఆమె మీడియాతో మాట్లాడుతూ తన ఇష్టదైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం హీరో అశోక్ గల్లాతో పాటు మరో చిత్రం కిరణ్ అబ్బవరంతో చేస్తున్నానని అన్నారు. అంతేకాక తమిళంలో 3 చిత్రాలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆమెతో ఫోటోలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. అందరికీ నమస్కారం. ఇవాళ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి దర్శనం జరిగింది. నేను నా ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడికి దర్శనానికి వచ్చాము. నిజంగా నాకు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి. ప్రతిసారి ఏదన్నా మంచి జరిగినా చెడు జరిగినా ఏదన్నా ఆయనే నాకు అన్ని అని నేను నమ్ముకుని ఉండే మనిషిని. సో ఇవాళ చాలా మంచి దర్శనం జరిగింది. ఐమ్ రియల్లీ వెరీ హ్యాపీ. అండ్ మీ అందరు కూడా హ్యావ్ ఎ నైస్ డే. ఎంటర్టైన్మెంట్స్ లో అశోక్ గల్లా గారితో ఒక సినిమా ఉంది, దట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్. దాని తర్వాత కిరణ్ అబ్బవరం గారితో చెన్నై లవ్ స్టోరీ అని ఇంకొక సినిమా స్టార్ట్ చేస్తున్నాము. అది కూడా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇంకా తమిళ్లో ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అప్డేట్స్ మెల్లగా వస్తాయి. సీక్వెన్స్ ఆల్రెడీ 2 వచ్చింది కదండి, 3 వస్తుందో లేదో మేము కూడా వెయిట్ చేయాలి యాక్చువల్లీ. చిత్తూరు జిల్లా కుప్పం మండలం రాగిమానుమిట్ట గ్రామానికి చెందిన ప్రజలు మీడియాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నీటి సమస్యతో జరిగిన ఘర్షణ సమయంలో ఊరిలో లేని అఖ్తర్పై కేసు పెట్టారని తెలిపారు. 20 రోజులుగా ఊర్లో లేని అఖ్తర్పై కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు న్యాయం చేయాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు అఖ్తర్కు మద్దతుగా నినాదాలు చేస్తూ అఖ్తర్కు న్యాయం చేయాలని కోరారు. రాజమండ్రి సకనాథం పోస్ట్ రామపల్లి పంచాయతీ. మా ఊళ్ళో వచ్చి నీళ్ళ కోసం చాలా జరగలేదు. మా ఊళ్ళో నీళ్ళు లేక కోసం అతను ఫస్ట్ నీళ్ళు రావాలని అందరూ ఇది చేస్తున్నారు. కానీ ఇప్పుడు నీళ్ళు లేకుండా చేసేదానికి నజ్మా వారు అది గేట్ వాళ్ళు వేసి ఇది చేస్తారు. ఆ రోజు అత్తలు ఉన్నప్పుడు లేదు, వాడు పెళ్ళామే మాత్రమే ఎందుకు మీరు మా ఇల్లుకి వద్దు, ఆ అత్తన్న ఇల్లుకు పోవద్దు నీళ్ళు అని చాలా కష్టం చేసి ఇది చేసే పనికి అది ఆఫ్ చేసి గేట్ వాళ్ళు పడుతూ ఉన్నారు. కానీ ఆ రోజు అత్తరుకున్న లేదు, ఏం లేదు. ఊరికే అది నీళ్ళ కోసం జగడాలకి ఏమేమో చెప్పి ఏమేమో వేసి వాళ్ళ మీద ఇది చేస్తూ ఉన్నారు. పాపం అర్థం లేదు, వాళ్ళు ఫస్ట్ అంతా బాగానే చేస్తున్నారు. వీళ్ళకంతా నీళ్ళు లేదు కానీ వాళ్ళంతా ఇది చేస్తున్నారు. అంతే నీళ్ళ కోసం అంతా చేసి వీటి మీద ఊరికేని అందరూ పార్టీ వీళ్ళు చేసి కేసు తప్పుగా ఏమోనో అనుకున్నారు. ఏమేమో వేసి వాళ్ళ మీద వీడు రాకుండా ఉండాలని చేస్తూ ఉన్నారు. అంతే అంతా కలిపి ఒక్కొక్క మాట చేసి కలిపి ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఏం లేదు, ఆ రోజు ఎక్కడన్నా కూడా లేదు. ర్యాలీ చేసి ఎప్పుడు ర్యాలీ చేశారు ఆ రోజే కేసు అని వారు ఎక్కడో వెళ్ళిపోయినారు. ఇంటికి లేదు, ఊళ్ళే లేదు వారు. నేను అందరూ కూడా అడుగు చూడండి, నీళ్ళ కోసమే జగడ అందరు పెళ్ళాము అంజద్ పెళ్ళాము వేస్తున్నారు. కానీ అక్కడే వాళ్ళే గేట్ వరకు కొట్టి అంజద్ పెళ్ళాము నేను వీళ్ళ మీద కేసు ఇవ్వాలా, ఏమంటే ఊరికి ఫస్ట్లో కేసు ఉంది కదా అది ఎక్కువగా ఆవాలా అని చేస్తారు. నా పేరు ఈ అత్తరు వచ్చేసి మీటింగ్ జరిగాను కాబట్టి కుప్పం పట్టణం చేశారు. వాళ్ళపై ఇవే జనాలు అవుతా ఉంది. కానీ వారు ఊరికి రాలేదు సార్. ఊరికని అది నీళ్ళ గురించి ఆడవాళ్ళు జగడా చేసుకునేది, దాని గురించి ఊరికని కేసు పెట్టేసి కూడా సార్. కానీ వాడు ఉండింది కాబట్టి నీళ్ళు కానీ ఏమైనా చిన్న పనులు కానీ పెద్ద పనులు కానీ వాడు చేస్తారు సార్. మాకు ఊరికని ఇది వాళ్ళు చేస్తారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.